జాతీయ పర్వదినమైన గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం పరిపాటి. ఈసారి ముందు నుంచే మెగాస్టార్ చిరంజీవికి దేశంలో అత్యున్నత పురస్కారాల్లో రెండవదైన పద్మవిభూషణ్ వస్తుందని వినిపించింది. అందుకు తగ్గట్టుగానే కళారంగం నుంచి చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రదానం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సినిమా రంగంలో చిరంజీవి సేవలకు, సామాజిక సేవలోనూ ఆయన భాగస్వామ్యాన్ని గుర్తించి పద్మవిభూషణ్ అవార్డు ఆయనకు ప్రకటించారు. తెలుగు చిత్రసీమలో తొలి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న ఘనత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఆయన తరువాత పద్మవిభూషణ్కు చిరంజీవి అర్హులు కావడం విశేషం. ప్రఖ్యాత నటి, నర్తకి వైజయంతిమాల బాలి ఆ రోజుల్లో అందాల తారగా రాజ్యమేలారు. ఆమె నటించిన అనేక హిందీ, తమిళ చిత్రాలు అభిమానులను విశేషంగా మురిపించాయి. వైజయంతిమాల తెలుగులో ఎన్టీఆర్ సంఘంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పటి నుంచి తెలుగువారికి ఆమె అభిమాన తారగా మారారు. వైజయంతిమాలకు ప్రస్తుతం 90 ఏళ్లు. ఆమె నటనకు దూరంగా జరిగి కొన్ని దశాబ్దాలైనా నాట్యంతో మొన్నటిదాకా సాగారు. ఈ కోణంలో వైజయంతిమాలకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆమె అభిమానులు ఆనందంతో చిందులు వేస్తున్నారు. తెలుగు సినిమా రంగంతో అనుబంధం ఉన్న పరభాషా కళాకారులకు సైతం పద్మ అవార్డుల్లో చోటు దక్కింది. పద్మభూషణ్ అవార్డుల్లో నటుడు మిథున్ చక్రవర్తి, ఇటీవలే కన్నుమూసిన విజయకాంత్ పేరు ప్రకటించారు. వీరితో పాటు ప్రఖ్యాత గాయని ఉషా ఉతుప్ కూడా పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే కొన్ని తెలుగు చిత్రాలకు సంగీతం సమకూర్చిన లక్ష్మీకాంత్, ప్యారేలాల్ సంగీత ద్వయంలో జీవించి ఉన్న ప్యారేలాల్కు కూడా పద్మభూషణ్ ప్రకటించారు. మరాఠీ నటదర్శకుడు రాజ్ దత్గా సుప్రసిద్ధులైన దత్తాత్రేయ అంబాదాస్ కూడా పద్మభూషణ్ జాబితాలో చోటు దక్కింది. విచిత్రం ఏంటంటే పద్మశ్రీ అవార్డుల్లో ఒక్క సినిమా వ్యక్తి పేరు ప్రకటించలేదు. ఏది ఏమైనా సినిమా రంగం నుండి పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో అధికులు తెలుగు చిత్రసీమతో అనుబంధం ఉన్నవారే కావడం విశేషం.